నమస్తే అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. ఈరోజు వచ్చేసి వంకాయ మసాలా ఫ్రై కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అండి. పొడవు వంకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక పావు కేజీ వంకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టేసుకొని పల్లీలను వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరిని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ధనియాలను వేసుకొని ఇలా దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కాస్త నువ్వులను వేసుకొని దూరగా వేయించుకోవాలి. నువ్వులు అనేవి మనకి మంచిగా వేగాలండి, లేదంటే టేస్ట్ బాగా రాదు. మనకి చిటపటం అనే వరకు దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మనము ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో మనకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అనేది కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసేసుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి కానీ నెక్స్ట్ వచ్చేసి కారం కానీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ మనం ఆయిల్లో ఆనియన్స్ని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా మనం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, అలా సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ జార్లోకి ఇందాక మనము వేయించి పెట్టుకున్న వాటినన్నిటిని వేసుకొని అందులోనే వెల్లుల్లిని, కారాన్ని, ఇంకా ఉప్పుని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ తర్వాత మనకి ఫ్రై అయిన ఆనియన్స్లోకి వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా కలుపుకుంటూ మంచిగా మగ్గనివ్వాలి. సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే మనకి కర్రీ అనేది కాస్త మగ్గిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా అంతా మసాలా అంతా కర్రీకి పట్టేలాగా, వంకాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే ఏమైనా తక్కువ ఎక్కువలు ఉంటే మనం ఒకసారి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ని ఇంకా కారాన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి గరం మసాలాని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడే. ఇవన్నీ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఈ మసాలా అంతా ముక్కలకి మంచిగా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. టేస్టీ వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.